ఏమిటి ఇలా వచ్చావు? మీరు నాకు డాన్స్ నేర్పుతానన్నారుగా, ఇవాళ చాలా మంచి రోజు. అవును సుమి, ఏకాదశి శుక్రవారం, అమృత ఘడియలు ప్రారంభిద్దాం. ఏరా బావురు పిల్లి వేధవా, ఏమిటి గిన్నెడు దద్దోజనం తిన్నావు, బట్టలుకవే. ఉతుకుతాను బామ్మ, లేకపోతే తమరు నన్ను ఉతుకుతారు కదా. అవును బామ్మ, నాకు తెలియక అడుగుతాను, ఆ కళ్ళు మూసుకుని నడిచే దురభ్యాసం ఏమిటి? నీకేం తెలుసురా గిలక్కాయ్? ఏంకాయ్? గిలక్కాయ్. కార్తీక మాసంలో ఇలా కళ్ళు మూసుకుని శివనామస్మరణ చేస్తే తిన్నగా కైలాసానికే వెళ్ళిపోతాన్రా. అలాగా? ఆ కళ్ళు మూసుకుని వేసే 4 అడుగులు ఇలా వేసావంటే ఇప్పుడే వెళ్ళిపోతావు కైలాసానికి. ఏమిట్రా కూస్తున్నావు? గొట్టంలో గుండు పెట్టమంటావా? గొట్టంలో గుండు పెట్టమాకమ్మా, కాకులు చచ్చిపోతాయి. అలాగేనమ్మా. ఏది ఏమైనా సర్వమంగళం. ఈ అరిడి తొక్కల పథకం అంత సజావుగా సాగుతూనే అనుకోవటం లేదు. సాగి తీరుతుందయ్యా. గుళ్ళోకి వెళ్ళిన బామ్మ కళ్ళు మూసుకొని శివ శివ శంభో అంటూ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం. ఏదో తొక్క మీద కాలు వేస్తుంది, దాంతో సర్రున ఈ చప్టాబండ మీద జారి గుండు గుమ్మడికాయల పుట్టుక్కన పగిలిపోతుంది. లేకపోతే ఈ సర్వమంగళాన్ని హింస పెడుతుందయ్యా. ఈ దెబ్బతో 4 రోజులు మంచాన పడుతుంది, నా ప్రాణానికి హింస తప్పుతుంది. బామ్మ వచ్చేస్తుంది. వస్తోంది వస్తోంది. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ. జారిపడి గుండు చిత్త కొట్టుకో. హర హర మహాదేవ శివ శివ శంభో, పడిపో పడిపో. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ. అమ్మ బామ్మ, ఒక్క తొక్క మీద కూడా కాలేయకుండా రాజహంసలో నడిచి వెళ్ళిపోయావు కదే. సర్వమంగళం. ఆవిడ భక్తే ఆవిడని కాపాడింది సుమి. గురుజీ, అవురా, బాగుంది సుమీ లంక. నీకు భామతో ప్రణయం, నాకు భామతో ప్రణయం. తస్తున్నానయ్యా బండెడు చాకరీ చేయలేక. తలంగు తక్కిది మిఠాయి ఇతయి. ఏంటిలా వచ్చావు? చిన్న బెనర్జీ గారు పంపించారు. ఒక రాజ్యానికి 2 రాజులు ఉండటం కుదరనట్టే ఒక ఊరికి 2 దాదాలు ఉండటం కుదరదు. అయితే ఇప్పుడేమంటావు? 2 బలాబలాలు తేల్చుకుంటే ఎవరు మిగిలితే వాళ్ళు ఈ ఊరిని ఏరుకోవచ్చు. అందుకే గౌలిగూడ మా పాత గోడౌన్ దగ్గరికి నీకు దమ్ముంటే రమ్మన్నారు. దమ్ము గురించి ఇదంతా ఒక పథకంలా ఉంది. మీరు వెళ్తే ప్రమాదం. నా మాట విను, వెళ్ళొద్దన్నా. మీ వాడు కోరినట్లే వస్తాను, సిద్ధంగా ఉండమను. ఏమిటిది? మంచి రోజు, ముహూర్తం బాగుందని పంతులు గారు పదే పదే చెప్పారు. అందుకని ఇది నా మెళ్ళో కట్టు. 10 కాలాల పాటు క్షేమంగా ఉండేవాడి చేత ఈ తాళి కట్టించుకోవాలి గాని, ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియని నాలాంటి వాడి చేత కట్టించుకుంటే ఆ తాళి తొందరగా తెగిపోవచ్చు. అట్లాంటి మాటలకు ఈ రోజు నేను వెళ్లే చోట నా ప్రాణాలు పోయినా పోవచ్చు. ఇది నా మెళ్ళో కడితే నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని నా నమ్మకం. అలాగే తిరిగొస్తే తప్పకుండా కడతాను. వస్తానన్నాడా? వెరీ గుడ్. కానీ వాడు నేను తెలుసుకుంటా. పిల్లక ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే వాడి ప్రాణాల మీద ఆశలుకున్నాడు అనమాట. అంతేనా? మన పిల్ల కూడా ఒకతడా? లోపలున్నాడెల్లో. ముందు వాడికి, ఆ తర్వాత మీ ఇద్దరికి ఏంటి డబ్బా పగులుద్ది.
ఈ సిటీకి రౌడీ అయిన రాజు ఆయన ఒక్కడే ఉండాలి. నువ్వు తెలుసుకోవాలి. ఇక తేల్చుకోవడాలు లేవు, తెంచుకోవడాలే. ఈ స్టేట్ రౌడీని నేనే, జరిగే ఈ పోటీలో గెలిచే రాజుని నేనే. నేను రేపే బయలుదేరి వస్తున్నాను. విక్రమ్, నువ్వు రేపే హైదరాబాద్ బయలుదేరు. అక్కడ నేను క్రైమ్ బ్రాంచ్ లో హైయర్ అఫీషియల్ గా డైరెక్ట్ గా రిక్రూట్ చేస్తున్నాను. ఇవిగో ఆర్డర్స్. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నీకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? హైదరాబాద్ సిటీలో కొన్ని రౌడీ గ్యాంగ్స్ అరాచకాల్ని అల్లకల్లోలాల్ని సృష్టిస్తున్నాయి. ఆ దుష్ట శక్తుల ఆటలు అరికట్టడానికి నువ్వు సమర్థుడు అని నా నమ్మకం. మీలాంటి పెద్దల ఆశీస్సులు నాకుంటే నా ప్రాణాలు తెగించాల్సిన ఆ బాధ్యత నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వా? ఎత్తి చేతులు దించుకో. ఏమో ఆ చేతులతో నన్ను గట్టిగా హక్ చేసుకో. ఏమిటో అంత అర్జెంట్? మనకు కూడా నీతో పాటు హైదరాబాద్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇస్ ఇట్?
ఈ హ్యాపీ మూడ్ లో ఒక స్ట్రాంగ్ కిస్. డ్యూటీలో జాయిన్ అయ్యాక హైదరాబాద్ లో ఇస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయి. హైదరాబాద్